2024-2025 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు కాగా అందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, ఇక మూలధన వ్యయం 33,487 కోట్లుగా ఉంది. ఇక వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది ప్రభుత్వం. మొత్తం 72,659 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. భూమి లేని రైతు కూలీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ఏడాదికి 12,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఈ ఏడాది నుంచే ఈ పథకం అమలు చేయబోతున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇక భూమి లేని గ్రామీణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండకపోవడంతో పనిలేని దినాల్లో పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. ఇక భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని బట్టి తెలిపారు. లక్షలాది మంది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే పథకాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. మరోపక్క ఇందిరమ్మ పథకం కింద పేదలకు భారీ ఆర్థిక సహాయం చేస్తున్నట్లుగా వెల్లడించారు బట్టి విక్రమార్క. ఎస్సీ ఎస్టీయేతర లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. ఇక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వారికి 6 లక్షల రూపాయల మొత్తాన్ని సాయం అందిస్తామని అన్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 4,50,000 పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటిని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని వివరించారు.